లేటెస్ట్ గా జరిగిన ప్రొటెస్ట్ అంటే తెలుసు కదా, ఈ కాక్రోచ్ పార్టీ. ఒక యువతను రెచ్చగొడితే, చదువుకున్న యువతను రెచ్చగొడితే ఎలా ఉంటుందో చూపించి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానిది, ఆమ్ ఆద్మీ పార్టీకి కానిది, వైఎస్ఆర్సీపీ కానిది, తెలుగుదేశం కానిది, జనతాదళ్ కానిది, బహుజన సమాజ్వాదీ పార్టీకి కానిది, కేంద్రం మెడలో వంచడం, బీజేపీ మెడలో వంచడం ఎవరికి సాధ్యమైంది? ఒక యువతకు సాధ్యమే. సామాజిక లక్ష్యంతో పట్టుదల కలిగి నిలిచారు యవనస్తులందరూ. భవిష్యత్తు కోసం ఢిల్లీ నడిబొడ్డున, దేశ రాజధాని నడిబొడ్డున జంతర్ మంతర్లో త్రిగాలు చేస్తున్న ఈ పనులన్నింటినీ ఎండగట్టడానికి బాష్పవాయువులు గోళీలని ఎదుర్కొన్నారు. వాటర్ క్యాన్లతో ఫోర్స్ ని ఎదుర్కొన్నారు. ఏడ్చుకెళ్ళి పడేసేసారు. లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో దెబ్బలు తిన్నారు. చివరికి ఏమైందండి? ఒక లక్ష్యం కోసం పోరాడారు, ఒత్తుల్లో నిలబడ్డారు. ఎన్నండి అయితే ఎవరు తగ్గల. ఇక దేశం అంతా కూడా కథలు రావడం చూసి బీజేపీ ఊరుకుంటారా? అసలు ముందు అవదే పరమావధి. ప్రజలు అలా పోయినా పర్లేదు, వాళ్ళు చేశాక. ఆ సంస్కారాలు ఏమైనా ఉన్నాయా? దేశం చేసే సంస్కారాలు ఏమైనా ఉన్నాయా? చేయడమే అతని పేరు చిచ్చు పెట్టేశారు. విద్య, ఉపాధి, వైద్యం అనేది సంక్రాంతిసారి ఏం లేదు. దించిందండి యువత, నిలబడ్డారు. డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు చిన్నప్పటి నుంచి ఎదిగాడు. ఎందులోని ఆర్ఎస్ఎస్ లో ఎలా లొంగిపోతాడు? ఆర్ఎస్ఎస్ యొక్క దేవుడు పుష్కలంగా ఉన్నాయి. అమిత్ షా కూడా ఫుల్ గా సపోర్ట్. అలాంటి వాడు కూడా నిర్వహించారండి. ఆఖరికి కూడా సోనం వాంగ్చుక్ కూడా దీక్ష నిర్మించారు, కానీ పిల్లలు మాత్రం అయితే మెడలు ఉంచారు. ఇది నమ్మకం. ఎవరి మీద నమ్మకం? అక్కడ లీడర్ లేడు. వారికి లీడర్ ఉంది ఎవరైనా? వారికి ఎజెండా, వారికి ఎంతో ఒక పార్టీ ఉందా? కేవలం సోషల్ మీడియా, మీడియా గుప్పెట్లో పెట్టుకున్న ప్రజలు అల్లకల్లోలు చేస్తున్నారు. అవునా? ఒక్క బిస్కెట్లు వేసినట్టుగా ఈ ఎంపీ నాయకులు అందరూ కూడా యూత్ నాయకే వాళ్ళు, మీడియా వాళ్ళు సోషల్ మీడియాతో ఇంత విజయాన్ని సాధించుకుంటారు. అన్ని పేపర్లు ఘోషిస్తున్నారు. ఒక పోరాటం చూసిన మనకు అనిపించింది. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఎవరికి ఒకరి మీద ఒక నమ్మకం అందరూ కలిసినారు. వారి వెనకాల గొప్ప నాయకుడు ఎవరు లేరు. అజిత్ దీప్ నాయకుడు చిన్న కుర్రాడు, ఒళ్ళు మండి వచ్చేదైతే ఎంత ప్రొటెస్ట్ జరిగింది అంటే నమ్మకం అన్నమాట. ఎలాగైనా సాధించుకుంటాను, వాళ్ళు ఎలాగైతే నిలబడ్డారో గుర్తున్న దగ్గర ఉండాలండి. కానీ దేవుడు మీ మీద పెట్టుకున్న నమ్మకం, దేవుడు మీకు ఇచ్చిన కార్యాన్ని నిర్లక్ష్యం చేసి ఒకనాటి ఇశ్రాయేల్ లాగా మీరు అవుతున్నారో వెంటనే మర్చిపోయారు. నిన్న మొన్న జరిగిన చరిత్ర కూడా మీకు చెప్పి, వాళ్ళ వెనకాల నాయకులు లేకపోయినా చీమలు తండ్రి నాయకులు ఉంటారా? అవి ఎలా క్రమంగా వెళ్తాయో, భవిష్యత్తు కోసం ఎలా పోరాడుతాయో ఈ యువత కూడా ఆ చీమల దండులో చేశారా లేదా? సోమరి చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకున్నట్టు ఈ రోజు జరిగిన ఆ యువతను చూసినా సరే దేవుడి కోసం నిలబడాలమ్మా. నీ వెనకతల 10 మంది రాక నీతో 100